హలో అండి. ఇది ఒక మసాజ్ గన్ అండి. కంటిన్యూస్గా ఎడిటింగ్ వర్క్, ల్యాప్టాప్ ముందు కూర్చోవడము, మొబైల్స్ చూడడము, మొబైల్లో ఎడిటింగ్ చేయడము, ఇంట్లో పని, మిషన్ వర్క్ చేయడము, ఎంబ్రాయిడరీ వర్క్ చేయడము, ఇలా రకరకాల పనులు చేయడం వల్ల నాకైతే బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, మజిల్ పెయిన్స్ బాగా వస్తున్నాయండి ఈ మధ్య. దాని గురించి అని మా అమ్మాయి అయితే ఇది ఆర్డర్ చేసిందనమాట. ఎందుకంటే అది కూడా ల్యాప్టాప్ ముందు కూర్చోవడం వల్ల దానికి కూడా నెక్ పెయిన్ వస్తుంది అనమాట. షోల్డర్ పెయిన్ కూడా వస్తుంది అని అంటుందండి. అయితే పాపం దానికి షోల్డర్ ఇలా నొక్కుతూ ఉంటే నాకు చేతులు నొప్పులు వస్తున్నాయి అనమాట. అందు గురించి ఇలా కాదని చెప్పేసి ఈ మసాజ్ గన్ అయితే ఆర్డర్ చేసిందండి. బ్లింకిట్ లో చాలా స్ట్రాంగ్ ఉందండి. ఇది 4 టైప్స్ ఇచ్చాడనమాట. అది గట్టిగా స్ట్రాంగ్గా ఉండడం వల్ల అండి అది వైబ్రేట్ అయినా అటు ఇటు వెళ్ళిపోదన్నమాట. కరెక్ట్గా కాన్సన్ట్రేటెడ్ పెయిన్ మీద వర్క్ చేస్తుందండి. దీనికి ఛార్జింగ్ కేబుల్ ఇచ్చాడండి. అది సి టైప్ కేబుల్ అనమాట. మనం లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుందండి. మనకి లాంగ్ ప్రెస్ చేయడం వల్ల ఆన్ అవుతుందండి. వైబ్రేటింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. వైబ్రేటింగ్ సౌండ్ చాలా పెద్దది వస్తుందేమో అనుకున్నా కానండి చాలా తక్కువ సౌండ్ అనమాట. పక్కన వాళ్ళని ఎవరిని డిస్టర్బ్ చేసేలాగైతే లేదు. మొబైల్ వైబ్రేటింగ్ సౌండ్ అంత వస్తుందండి. లో లెవెల్ మొబైల్ వైబ్రేటింగ్ సౌండ్ అంత వస్తుందండి అంతే. ఇది ఫస్ట్ బోల్ట్ అండి. ఇది రౌండ్గా మైక్ లాగా ఉందన్నమాట. చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. అంటే మనకి ఎక్కడైతే సెన్సిటివ్ ఉంటుందో నెక్ ఏరియా అలాంటివి దగ్గర, షోల్డర్ దగ్గర కొంచెం బాగా సాఫ్ట్ ఏరియా దగ్గర మనం దీన్ని వాడచ్చండి. ఇది వచ్చేసి మజిల్ పెయిన్ వచ్చినప్పుడు నేనైతే వాడుతున్నా అండి. ఇది కూడా నార్మల్ ఎక్కడైతే పెయిన్ ఉందో అక్కడ మసాజ్ చేయొచ్చు అనమాట ఇలాగా. ఇదేమో కాన్సన్ట్రేటెడ్, అంటే ఏదైనా ఎక్కువ ఎక్కడ ఏ స్పాట్లో అయితే బాగా పెయిన్ వస్తుందో అక్కడ చేయడానికి అది వాడచ్చండి. నార్మల్ మొబైల్ ఛార్జర్ సి టైప్ కూడా వాడేయచ్చండి దీనికి ఛార్జింగ్కి. ఇది 5 hours ఛార్జ్ చేసామంటే చాలా రోజులే వస్తుంది అనమాట. తొందరగా డిశ్చార్జ్ అయితే ఏమీ అవ్వట్లేదండి. ఫస్ట్ వన్ వచ్చేసి రౌండ్ అండి. దీనికి కుషనింగ్ బాగా ఉండడం వల్ల మనకి ఏ ఏరియాలోనైనా చేసుకోవచ్చు అనమాట. అంటే గుచ్చుకుపోతుందేమో, తగిలేస్తుందేమో, బోన్ మీద ఎక్కేస్తుందేమో అని భయం లేకుండా సాఫ్ట్ ఉంటుంది కాబట్టి మనకి ఎంత ప్రాబ్లం ఉండదండి. మంచిగా జాగ్రత్త చేసుకోవచ్చు అనమాట. మెయిన్ ఏంటంటే సెల్ఫ్ చేసుకోవచ్చు, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మనకి ఎక్కడ పెయిన్ ఉందో అక్కడ మనమే చేసుకోవచ్చు అనమాట మసాజ్. ఇలా సాఫ్ట్గా మజిల్ పెయిన్స్కి, ఎక్కడ మజిల్ పెయిన్ వచ్చినా, మొత్తం ఎక్కడ చేతులు పెయిన్ వచ్చినా కూడా మంచిగా చేస్తుందండి మసాజ్. సాఫ్ట్గా ఉంది కాబట్టి గుచ్చుకున్నట్టు ఏం లేదనమాట, మెత్తగా ఉంది. ఇదైతే కొంచెం ఏజ్డ్ వాళ్ళకు కూడా వాడచ్చండి. ఎందుకంటే బోన్స్ వాళ్ళ బ్రిటీలు ఉంటాయి కదా, అలాంటప్పుడు ఇది వాడచ్చు అనమాట. ఇది స్పీడ్ పెంచే కొద్ది అంటే బాగా వైబ్రేట్ అవుతుంది. అది కొంచెం చూసుకోవాలండి. 1లో అయితే చాలు, చాలా ఎక్కువ. 2, 3, 4 అయితే ఇంకా చాలా ఎక్కువ వైబ్రేట్ అవుతుంది అనమాట. అది అంత వైబ్రేషన్ మనం తట్టుకోలేము. 1లో అయితే చాలా మోర్ దాన్ ఎనఫ్. ఇది వచ్చండి 2 ఫింగర్స్తో మనం గట్టిగా ఇలా ప్రెస్ చేసి మసాజ్ చేస్తాం చూడండి, ఆ టైప్ మసాజింగ్ అనమాట. అసలు ఇది డీప్ మజిల్ పెయిన్స్ వచ్చినప్పుడు అండి ఇది బాగా డీప్గా మసాజ్ చేయడానికి అయితే భలే యూజ్ అవుతుంది అనమాట. ఇట్లా 2 ఫింగర్స్తో మనము మసాజ్ నొక్కి పెట్టి చేస్తారు చూడండి, ఆ టైప్ లాగా ఉందన్నమాట. ఆఫ్ చేయడానికి లాంగ్ ప్రెస్ చేయాలండి, ఆఫ్ అయిపోతుంది. లెవెల్ పెంచడానికి సింగిల్ ఒకసారి ప్రెస్ చేయాలన్నమాట. అంటే లాంగ్ ప్రెస్ చేసి ఆన్ చేసిన తర్వాత మళ్ళీ ప్రెస్ చేస్తే లెవెల్ 2కి వెళ్తుందండి. ఇంకా స్పీడ్ పెంచాలి వైబ్రేషన్ అంటే మళ్ళీ ఒకసారి ప్రెస్ చేస్తే 3కి వెళ్తుంది అనమాట. సరే వైబ్రేషన్ మొత్తం ఆఫ్ చేసేయాలి అంటే లాంగ్ ప్రెస్ చేయాలండి. ఇది కూడా అండి కొంచెం హార్డ్ ఉంది సర్ఫేస్, కానీ ఇలా పైన సర్ఫేస్ మసాజింగ్కి బాగా ఉపయోగపడుతుందండి. ఇది ఇలా సర్ఫేస్ మసాజ్ చేసుకోవడానికి అయితే సూపర్గా ఉందన్నమాట.
మెయిన్ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అండి, పిల్లల్ని చేతికైతే అస్సలు ఇవ్వకూడదండి. ఎక్విప్మెంట్ పాడవుతుంది, ప్లస్ వాళ్ళు ఎక్కడెక్కడో పెట్టేసుకుంటారు. వాళ్ళవి కూడా బ్రిటిల్ ఉంటాయి కాబట్టి బోన్ ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి అన్నమాట. అందు గురించి అస్సలు పిల్లలకి అందుబాటులో ఉంచకూడదండి. ఇవి చాలా డేంజరస్. ఇది ఎందుకంటే స్పీడ్ పెరిగే కొద్దీ చాలా వైబ్రేట్ అవుతుంది. పిల్లలు ఆ వైబ్రేషన్ తట్టుకోలేరనమాట. పెద్దవాళ్ళు కూడా అంత వైబ్రేషన్ అయితే పెద్దవాళ్ళు కూడా తట్టుకోలేరండి. పెద్దవాళ్ళకైతే సాఫ్ట్ బోల్ట్ అయితే చాలా బెస్ట్ అండి. ఇది వచ్చేసి కొన్ని ఏరియాస్లో మనకి ఒక్కొక్కసారి కొన్ని పాయింట్స్లోనే పెయిన్ వస్తూ ఉంటుంది. ఆ పర్టికులర్ పాయింట్లోనే మనకి మసాజ్ చేయాలన్నప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుందండి. కానీ బోన్స్ పైకి ఎక్కించకుండా మనము జాగ్రత్తగా చేసుకోవాలి మసాజ్. ఎందుకంటే బోన్స్ కదండి, మళ్ళీ ఒక ప్రాబ్లం పోయి ఇంకో ప్రాబ్లం రాకుండా జాగ్రత్తగా మనం సెల్ఫ్ చేసుకుంటేనే బెస్ట్ అండి. వేరే వాళ్ళ చేత చేయించుకుంటే వాళ్ళకి తెలియదు కదా, బోన్స్ పైకి ఎక్కిచ్చేస్తుంటారు అనమాట. అందుకే ఇది సెల్ఫ్ చేసుకోవడానికి చాలా బెస్ట్ మసాజర్ అండి. ఈ బోల్ట్ మసాజర్ కొనండి, చాలా మంత్స్ అవుతుందన్నమాట. మేము ఛార్జింగ్ కూడా ఊరూరికే ఫ్రీక్వెంట్గా ఏం చేయమండి, ఒకసారి చేస్తామన్నమాట. 5 hours అలా చేసేస్తాము. చాలాసార్లు వాడుతూ ఉంటామన్నమాట. డిశ్చార్జ్ అయితే ఏమైపోదండి. ఇదండి ప్రతి బాడీ పెయిన్స్, అక్కడ పెయిన్ ఇక్కడ పెయిన్ అనుకునే వాళ్ళు ఎవరైనా తీసుకోవాల్సిన మంచి ప్రోడక్ట్ అండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.